శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. ఛానల్లోకి స్వాగతం అండి. వసంత పంచమి తర్వాత కుంభరాశి వారికి జీవితంలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మరి కుంభరాశి వారు రాబోయే రోజుల్లో ఎటువంటి శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు, అలాగే కుంభరాశి వారు మరికొన్ని యోగవంతమైన ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతా ఆరాధనతో పాటుగా గ్రహ దోషాలు తొలగించుకోవటానికి పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్స్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే కుంభరాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. తండ్రి ద్వారా ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆ ధనాన్ని నిల్వధనంగా ఏర్పరచుకునే ఆలోచన చేస్తారు. ఇక వీరు చేపట్టిన ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఈ రాశిలో ఉంటున్నటువంటి స్త్రీలు మీ నోటితో ఏది చెప్తే అది జరుగుతుంది. అది మంచైనా చెడైనా మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలతో గృహానికి సంబంధించినటువంటి విలువైన గృహోపకరణ వస్తువులను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ కుంభరాశిలో ఉన్నవారు పిల్లలు ఎక్కడున్నా సరే, దూర ప్రాంతాలతో ఉన్నా చదువుకుంటున్నట్లయితే కనుక వారు పరీక్షలలో ముందున్నారని, వారి సహ ఉద్యోగుల కంటే కూడా వీరు తెలివైన వారు అన్న మాటలు వీరి చెవిన పడటం వంటివి జరుగుతాయి. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. ఇక ఇటువంటి శుభవార్తలు అనేవి ఎవరి వయసుకు తగ్గట్టుగా, అంటే ఎవరు ఏజ్ గ్రూప్కి తగ్గట్టుగా వారి ఫలితాలు అనేవి ఉంటాయి. కొంతమంది పిల్లలు చూసుకుంటే ఈ రాశిలో ఉన్నవారి దుర్వాసనలకు దూరంగా ఉంటూ తల్లిదండ్రుల యొక్క ప్రేమను కలిగి ఉండి కుటుంబ సభ్యులతో ఆప్యాయతతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు. చదువుపైన శ్రద్ధ కలిగి ఉంటారు. ఇక ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులకు గొప్ప పేరున్న సంపాదించాలి, ఉన్నత స్థానానికి చేరుకోవాలి, ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. కానీ ఏదో తెలియని ఆటంకాలు అడ్డుపడుతూ ఉంటాయి. వీరిపై ప్రభావం అనేది ఉంటుంది. పెద్దలు చెప్తూ ఉంటారు, అయితే వాటిని తొలగించుకొని చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉండండి. కానీ దీని గురించి మీ పనులు ఆగిపోయాయి అనే భావన నుంచి మాత్రం మీరు బయటికి రావాల్సి ఉంటుంది. అటువంటివన్నీ ఆలోచించకండి. దైవం అండ మీకు ఎప్పుడూ ఉంటుంది. మీ ఇష్టదైవ నామస్మరణైనా ఎల్లప్పుడూ చేస్తూ ఉండండి. ఎంతో కాలంగా ప్రమోషన్స్ లేక ఉద్యోగం కోరుకుంటున్న చోటికి బదిలీ అవ్వకపోవటం, ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఇబ్బంది పడుతూ ఉన్నారో వారందరికీ కూడా శుభవార్తలు వినే అవకాశం ఉంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగంలో వీరు కోరుకున్న చోటికి బదిలీ అవుతారు. ఇక రైతులకి కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకు అయిష్టంగా కొన్ని పదవులు చేపట్టవలసి వస్తుంది. ఇక ఈ పదవి చేపట్టకపోతే రాజకీయ పరంగా మనుగడ ఉండదు అనే భావనతో మీ పదవిని చేపట్టవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా ఇటువంటి ఒక పరిస్థితి ఎదురవుతుంది. ఇక పై అధికారుల నుంచి ఎటువంటి సమాచారం అందక మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు. కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. గ్రహాల యొక్క అనుకూలత వలన ఇక కుంభరాశిలో ఉన్నవారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు, అలాగే విద్యార్థులకు, ఇక ఏ రంగంలోనైనా సరే ఉన్న కుంభరాశి వారికి అయినా కూడా చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. వసంత పంచమి తర్వాత కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తోంది. ఎవరికి కూడా మీ చేతులతో డబ్బు అప్పు ఇవ్వద్దు. మీ స్థాయికి మించి ఆస్తులు అన్నీ కూడా అప్పు ఇవ్వటం వల్ల కూడా మీరు నష్టాలకు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. సమయానికి పౌష్టిక ఆహారం కలిగినటువంటి ఆహారాన్ని ప్రణాళికాబద్ధంగా తీసుకోండి. అలాగే ఈ రాశిలో ఉండే స్త్రీలకు కడుపుకి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇక ధైర్యంగా ఉండండి. అలాగే ఈ రాశిలో ఉన్నంత కొంతమంది జ్వరంతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ నెల ఉత్తరార్ధంలో, అంటే వసంత పంచమి తర్వాత కుంభరాశి వారికి చిన్నపాటి అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది. వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఆరోగ్యం పెద్దగా మెరుగుపడకపోవచ్చు. అందుకోసం మీరు ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టండి. ఇక ధనం ఉంది కదా అని ఎవరికి పడితే వారికి డబ్బు ఇచ్చి మీరు ఇబ్బంది పడకండి. అలాగే అప్పు ఎవరికి ఇవ్వకండి. మీ దగ్గర ఉన్న డబ్బుతోనే జీవితాన్ని గడుపుతూ సంతృప్తిగా జీవించడానికి ప్రయత్నించండి. ఎప్పుడు కూడా ఇతరుల బాధ పెట్టకండి. ఇతరుల బాధ పెట్టే పనులు కూడా చేయకండి. కుటుంబంలో ఉన్న వారిని ఇష్టంతో చూడండి. ఈ సమయంలో మీరు ఇతర విషయాలపై ద్వేషం పెంచుకోవటం వల్ల శత్రువులు ఎక్కువగా తయారయ్యే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు మీ తల్లిదండ్రుల యొక్క సలహా
సలహాలు సూచనలు తీసుకోండి. అలాగే అత్తమామల యొక్క సలహాలు కూడా తీసుకోండి. భార్య తరపున బంధువులను గౌరవించడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా భార్యని మాత్రం యంత్రంలా చూడకండి. భార్య కూడా తోటి మనిషి అని గుర్తుంచుకోండి. ప్రేమ అభిమానాలతో చూడండి. మీ బాధ్యతలతో తన వంతుగా సగం బాధ్యతలను కూడా ఇంట్లో నిర్వహించటం వల్ల మీకు ఇష్టమైనటువంటి ఉద్యోగ వ్యాపారాలు, ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు ఇతర వాహనాలను తీసుకొని ప్రయాణం చేయకూడదు. వాహనాలు వేగంగా నడపటం వల్ల ప్రమాదాలను కూడా కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఈ విషయాన్ని కనుక గమనించండి. ప్రస్తుతం ఉంటున్నటువంటి గ్రహస్థితి వల్ల సంతానం లేని వారిని సంతాన భాగ్యం కలుగుతుంది. వలస అభివృద్ధి కోరుకు ఆలోచన చేస్తారు. అటువంటివేవి కూడా ఆలోచించకండి. దైవం అండ మీకు ఎప్పుడూ ఉంటుంది. మీ ఇష్టదైవ నామస్మరణ ఎల్లప్పుడూ చేస్తూ ఉండండి. మీ స్థాయికి మించి ఆస్తులు అన్నీ కూడా అప్పు ఇవ్వటం వల్ల మీరు నష్టాలను కూడా కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. సమయానికి పౌష్టికాహారం కలిగినటువంటి ఆహారాన్ని ప్రణాళికాబద్ధంగా తీసుకోండి. వసంత పంచమి తర్వాత కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తోంది. ఇక మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందటానికి కుంభరాశి వారు చేయవలసిన దేవత ఆరాధన చూసుకున్నట్లయితే ఈ మాసంలో కుంభరాశి వారు శివ ఆరాధన చేయటం వల్ల చాలా విశేషమైనదని చెప్పబడింది. ఇక విశేషంగా శివ పూజలు, శివ అర్చనలు, అభిషేకాలు మీ శక్తి కొలది నిర్వహించండి. ఈ రాశికి చెందిన విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, స్త్రీలు కానీ సమయం దొరికినప్పుడల్లా శివనామస్మరణ చేయడానికి ప్రయత్నించండి. ఇక శివ ఆరాధన చేయటం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అని చెప్పవచ్చు. ఇక కుంభరాశి వారు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మూగ జీవాలకు తాగటానికి నీరు, తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఇలా చేయటం వల్ల గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క యోగ ఫలితాన్ని కూడా మీరు తొలగించుకోవచ్చు. ఇక మీకు సమయం దొరికినప్పుడల్లా గోసేవ చేయండి. శుక్రవారం నాడు లలితా సహస్రనామ పారాయణం చేయండి. ఇక అలాగే శుక్రవారం నాడు పేదలకు పంచదార, తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలను దానం చేయండి. ఇలా చేయటం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది. అంతేకాకుండా చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతం అవ్వటమే కాకుండా అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి ఆశీర్వచనాలు కూడా తీసుకోండి. అమావాస్య తిథి రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి. ఇలా చేయటం వల్ల అదృష్ట యోగాలు మిమ్మల్ని వర్తిస్తాయని కూడా చెప్పవచ్చు. సో చూసారు కదండి, వసంత పంచమి తర్వాత కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలగనున్నాయి, ఎటువంటి విషయాల్లో వీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందటానికి వీరు ఈ సమయంలో చేయవలసిన దేవతా ఆరాధనతో పాటుగా గ్రహ దోషాలు తొలగించుకోవటానికి వీరు పాటించవలసిన పరిహారాలు ఏంటి అనే అంశాలను కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. కుంభరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.